మీరు అనేది అమరావతి బూత్ అన్నారు, అమరావతి సాధ్యం కాదన్నారు. మరి అమరావతి కాకపోతే అక్కడ ఎప్పటికప్పుడు రాజధాని కట్టాలి. సాధ్యం కాదంటలేదండి. వాళ్ళు ఏదైతే ప్లాన్ చేసి కడుతున్నారో అది జరగదు. అది అట్లీస్ట్ నేనైతే చూడను, నేను బతికుండగా జరగదు. మరి చంద్రబాబు నాయుడు గారు ఎంతకాలం వస్తారు నాకు తెలియదు, కానీ జనరల్గా మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తామంటే దెబ్బ తినేసిన వాడికి మిమ్మల్ని ఎవడో వచ్చి చితక్కొట్టి వెళ్ళిపోయాడు. మొన్న ఆంధ్రాని చితక్కొట్టేశారు. మన చితక్కొట్టే కానీ వెంటనే ఫస్ట్ ఇమీడియట్గా చేసేది ఏంటంటే వెళ్ళి దెబ్బలు ఎక్కడ ఉన్నాయో వాటికి ఏదో కొంచెం ఐడిని ఏదో రాయటం, ఫస్ట్ ఎయిడ్ చేయటం, అక్కడి నుంచి నెమ్మదిగా తీసుకు కొంచెం మంచినీళ్ళు పట్టించడం, కొంచెం 2 ఉపశమన వాక్యాలు చెప్పడం, ఇది పద్ధతి. ఇక్కడ చితక్కొట్టేసి పడిపోయిన వాడిని వెంటనే లేపి వాడికి అక్కడ మంచి నీకు తయారు తిండి అంతా పెట్టాను, ఈ తయారు తిండి అంతా తిని మళ్ళీ నువ్వు దెబ్బలాటికి వెళ్ళి వాడిని కొట్టే పరిస్థితి నేను తీసుకొస్తాను అంటే ఇక్కడ రక్తం కారిపోతుందండి బాబు, దీని సంగతి చూడండి ముందంటే చచ్చా ఇవన్నీ ఎవడో చేసే పని నేను చెప్తున్నాను, నా విజన్ ఉంది, నాకు రక్తం అదే ఆగుతుంది, దాంట్లో ప్లాస్మా అని ఉంటుంది బ్లడ్లో, రెడ్ కార్పస్కల్స్ ఉంటాయి, దానివల్ల రక్తం ఆగటం అదే అవుతుంది. అదో ఐడిన్లు బెంజిన్లు రాసుకునేటువంటి సన్నాసిలా కనబడుతున్నాను నేను. చూసుకో ఇదిగో ఆ టానిక్ తాగి చూడేమవుతుందో, ఇదిగో ₹1,00,000 పెట్టి టానిక్ తెచ్చాను అంటే అసలు ఫండమెంటల్గా నాలాంటి వాడికి ఏమనిపిస్తుందంటే ఈ ఫస్ట్ మనకు రావాల్సింది ఆ బిల్లులో చెప్పినవి తెచ్చుకోవాలి. సో ఇప్పుడు రక్తం ఆపడానికి వాళ్ళ బాధ తీర్చడానికి చేయవలసిన 3-4 పనులు ఏంటి, ఏం చేయలేదంటారు? ఫస్ట్ ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్లో, తర్వాత 20 ఫిబ్రవరి 2014 నాడు ప్రధానమంత్రి రాజ్యసభలో ఇచ్చినటువంటి 6 అష్యూరెన్స్లు అవి 100% ఫుల్ఫిల్ చేసుకోవాలండి. ఎందుకంటే యాక్ట్లో పెట్టినవేమో బైండింగ్, ప్రైమ్ మినిస్టర్ చెప్పిన తర్వాత అష్యూరెన్స్ అవుతుంది. అష్యూరెన్స్ ఈజ్ యాజ్ గుడ్ యాజ్ అన్ యాక్ట్, ఖచ్చితంగా చేసి తీరాలి. వాటిని ఇంప్లిమెంట్ చేయడం కోసం ఇప్పటివరకు చంద్రబాబు నాయుడు గారు నేను అడుగుతున్నాను, ఆయన ఇవ్వట్లేదు అంటారు. నిర్లిప్తత, నిర్లక్ష్యమా, తెలియనితనమా? తెలియనితనం ఇంకా చంద్రబాబు నాయుడు గారికి అన్నీ తెలుసు. నిర్లిప్తత కాదు, నిర్లక్ష్యం కాదు, ఏమో మరి ఏం ఒప్పందాలు ఉన్నాయో చెప్పడం కష్టం. ఒప్పందాలు ఎందుకో నాకు ఎందుకు కాంప్రమైజ్ అవుతున్నారంట అంటే ఆయన కూడా మార్కులు పడతాయి కదా. ఇప్పుడు పరిపాలన బాగా చేస్తే మీరు చెప్పినట్టు కొట్టొచ్చినట్టు ఉండే 3-4 పాయింట్లు అమలు పరిచేలా చేస్తే ఆయనకే మార్కులు పడతాయి. ఏవో ఇంకా నాకు కొన్ని కారణాలు అనేవి ఊహలో ఉన్నాయి, కానీ అవి కన్ఫర్మ్ అయితే కానీ నేను చెప్పలేను, ఇంకా కొంచెం టైం పడుతుంది. సార్ ఇంత సమర్థమైన అవగాహన ఉండే మీరు ఎందుకు అంటే పూర్తిగా ఇంత పక్కకి వెళ్ళిపోయి ఇప్పుడు అంటే మీరు ఉన్నంత కాలం కూడా రాజకీయాల్లో పక్కగా మీరు పిలిచారు వచ్చానుగా, మీరున్నంత కాలం కూడా రాజకీయ పార్టీలు మిమ్మల్ని మైక్ లాగా వాడుకున్నారు, కానీ మీకు ఇవ్వాల్సిన సముచిత గౌరవం స్థానం ఇవ్వలేదని చాలా మంది ఫీల్ అవుతారు. అంటే మైక్లా వాడుకోలేదు, మైక్ అవకాశం ఇచ్చారు. పొలిటికల్ వాడికి ఏముంటుంది, మన ఎక్స్ప్రెషన్. నాకన్నా గొప్పగా మాట్లాడగలిగిన వాళ్ళు నాకే తెలుసు చాలామంది. నాకు ఆపర్చునిటీ వచ్చింది నాకు. సో మనం అది నెగిటివ్గా తీసుకోకూడదు. నెక్స్ట్ మన స్థాయిని మించి ఇదని చెప్పి డెమోక్రసీలో ఏంటంటే పీపుల్ విల్ గెట్ వాట్ దే డిజర్వ్, దట్ ఈస్ డెమోక్రసీ. You really believe there is democracy in political parties, not in the country? I'm talking about parties. No, democracy పార్టీ అవనంటే పార్టీ ఏదైనా సరే రాజకీయ పార్టీకి ఫస్ట్ కావాల్సిందే ఎలక్షన్ నెగ్గడం అండి. పొలిటిక్స్లో ఎలక్షన్ నెగ్గాలి. అరుణ్ కుమార్ బాగా మాట్లాడతాడు, ఓటు ఎవడేస్తాడు? అప్పారావు ఓటుకు 1000 ఇస్తాడు. ఇద్దరులో ఎవరు రేపు మీరే పార్టీ హెడ్ అయినా అప్పారావుని నిలబెడతారు. సో మీరు గెలిచిన 2 సార్లు అరుణ్ కుమార్ నిలబెట్టారు. అది ఇంకెంతకన్నా కాంగ్రెస్ త్యాగం ఏం చేస్తుంది? తెలిసి క్లియర్గా నాతో టికెట్ కావాలని పోటీకి వచ్చిన వాళ్ళంతా 100 times 1000 times రిచ్చర్. ఖర్చు పెట్టిన వాళ్ళు, ఖర్చు పెట్టగలిగిన వాళ్ళు, పెద్ద పెద్ద ఇండస్ట్రియలిస్టులు, వాళ్ళందరినీ కాదని నాకు టికెట్ వచ్చే పరిస్థితి వచ్చిందంటే కాంగ్రెస్లో. సో నోటుతో కాదు నోటితో గెలిచారు మీరైతే? కాదు, నోట అనేది నా ఫిలాసఫీ ప్రకారం అయితే నోటుతో ఎవడో గెలవలేడు, నోటితోటి ఎవడో గెలవలేడు. మరి ఎలా గెలిచారు? పార్టీ వేవ్ ఉండాలి. పార్టీ వేవ్ అనేది ఒకటి క్రియేట్ అవ్వాలి. క్రియేట్ అవ్వడానికి నోరు అవసరం, నోటు అవసరం, అన్నీ అవసరం. అన్నీ కలిపి ఒక వేవ్ క్రియేట్ అయినప్పుడు అరుణ్ కుమార్ అయినా గెలుస్తాడు, ఎవడైనా గెలుస్తాడు. ఆ వేవ్ యాంటీగా ఉన్నప్పుడు ఇందిరాగాంధీ కూడా ఓడిపోయింది. సో అది ఈవేళ ఏమిటంటే అది నెమ్మదిగా దాని నుంచి డీవియేట్ అయిపోతున్నారు. పార్టీ అనేది ఇప్పుడు ఏం లేదు, ఈ పార్టీ వాడు ఆ పార్టీలో పోతాడు, ఆ పార్టీ వాడు ఈ పార్టీ. ఆవిడని కాదు, ఎవరండి, ఎవరు కాదు. పురంధరేశ్వరి ఇంకా ఎక్కువ మాట్లాడదు ఆవిడ, ఎవరిని తిట్టదు. ఈ పార్టీలో ఉండి అవతల నాయకుడిని పచ్చి బూతులు తిట్టినవాడు మొన్నాడు నేను ఈ మధ్య టీవీ ఛానల్స్లో చూసి ఆశ్చర్యపోతుంటాను అనమాట. ఎందుకంటే వాళ్ళు మారిపోయిన సంగతి మనకు తెలియదు. కండువా వేసుకుంటే కానీ ప్రస్తుతం ఎక్కడ ఉన్నారు అదో రూల్ పెట్టాలి, కండువా వేసి కూర్చోబెట్టాలని.
ఇది నిజంగా నేను కన్ఫ్యూజ్ అయ్యాను. ఛానల్కి ఫోన్ చేసి ఇదేంటంటే ఇతను ఎలా మాట్లాడుతున్నాడు, నిన్న అలా మాట్లాడాడంటే, లేదా నిన్న సాయంకాలం పార్టీ మారిపోయాడు. బాగా మాడతారు, చాలా బాగా మాట్లాడే మనుషులు. నాకు నిజంగా వాళ్ళు మాట్లాడుతుంటే వినాలనిపిస్తుంది. కానీ మారిపోతున్నారు. ఓకే, దాన్ని నేనేం తప్పు అన్నాను. ఇలా పార్టీ మారకూడదు, ఒకే పార్టీలో ఉండాలి, ఇవన్నీ తప్పు. వాడికి ఆ టైంని బట్టి మారుతారు. జనం మారబట్టే కదా గవర్నమెంట్లు మారుతాయి. జనం ఒకే పార్టీకి ఓట్లు వేస్తుంటే కుదురుతుందా? జనానికి మనం పొలిటీషియన్ అంటే పూర్వం జనాలు నడిపించేవాడు. గాంధీ గారు, ఆ లెవెల్ లీడర్స్, ఇందిరాగాంధీ, వాళ్ళు వెళ్తుంటే వాళ్ళు వెనకాల జనం వెళ్ళేవారు. ఇప్పుడు పరిస్థితి ఏంటంటే జనం ఎటు వెళ్తున్నారో చూసి పరిగెత్తుకెళ్ళి మనం ముందు నిలబడ్డమే. వాడే లీడరు. మన వెనకాల ఎప్పుడో జనం రాడు. వాళ్ళు అటు వెళ్ళిపోతున్నారని తెలిసిన దానికి తెలుసుకుని పార్టీ మారి టక్మని వెళ్ళి ఎవడు ముందు నిలబడతాడో వాడు రియల్ పొలిటీషియన్ అనమాట. కాలం అలా ఉంది. మీరు రాజశేఖర రెడ్డి గారికి అంత సన్నిహితులైంది, జగన్మోహన్ రెడ్డి పార్టీ వేరు కుప్పటి పెట్టినప్పుడు, పార్టీ నుంచి బయటకు వచ్చినప్పుడు కాంగ్రెస్ నుంచి పరిస్థితులు మీరు అన్నీ గమనిస్తూనే ఉన్నారు. ఎందుకు మీరు యాంటీ జగన్గా తయారయ్యారా మచ్చా? నేను ఎప్పుడు యాంటీ జగన్ ఏం లేదే. లేరా? ప్రో కాంగ్రెస్గా ఉన్నారన్నారు. అయితే ప్రో కాంగ్రెస్ అయినా నేను జగన్ కూడా ఎప్పుడు ఏమల్లా. మీరు ఒకసారి పాత సీడీలు అవి తీసుకుని తిరగండి. దెర్ వాజ్ అ బ్రీఫ్ పీరియడ్ మీరు నాకు ఎప్పుడంటే వాళ్ళకి నాకు నా మీద బాగా అటాక్ చేసింది ఏ సందర్భంలో అంటే